Dear students, welcome back to our channel Uma Guides. సో మనం కట్ ఆఫ్ పైన ఎక్స్పెక్టెడ్ ప్రిడిక్టెడ్ కట్ ఆఫ్ పైన వీడియో చేశాము. దాంట్లో కొంతమంది పిల్లలు కట్ ఆఫ్ అనేది చాలా భారీగా ఉంది అని ఫీల్ అవుతా ఉన్నటువంటి సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. సో దాని గురించి మనకి ఇక్కడ ఒక ఆర్టికల్ వచ్చింది నిన్న న్యూస్ పేపర్లో, అంటే 21 నాడు. నీట్లో భారీగా టాప్ స్కోరర్లు అన్న శీర్షికన ఈ ఆర్టికల్ వచ్చింది. దీని గురించి ఒకసారి చూద్దాం. కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే నీట్ రాసినటువంటి విద్యార్థులు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వీడియోని షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఓకే, ఏపీలో వచ్చింది న్యూస్. నీట్ యూజీ 2026 ఫలితాలు వెలువడ్డాయి. సో కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలవ్వబోతుంది కాబట్టి విద్యార్థులు తల్లిదండ్రుల్లో ఉత్కంఠత అనేది ఉంది. ఆల్ ఇండియా ర్యాంకులు మార్కుల ఆధారంగా సీట్ అలాట్మెంట్ ఉంటుంది. ఈ అంచనాలు వేసుకోవడంలో నిమగ్నమయ్యారు. ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ ఎక్కడ చూసినా చూస్తూ ఉన్నారు. గతేడాది నీట్ యూజీ ఫలితాలతో పోలిస్తే ఈసారి మార్కుల సరళి పోటీలో భారీ మార్పులు అయితే ఉన్నాయి. టాప్ స్కోర్లు సాధించిన వారి సంఖ్య అనూహ్యంగా పెరగడంతో కోరుకున్న కాలేజీలో సీటు దక్కుతుందో లేదో అన్న ఆదుర్ద ఉత్తమ ర్యాంకు సాధించినటువంటి విద్యార్థుల్లో కనిపిస్తూ ఉంది అని ఇచ్చారు. ఇక దాదాపు 2 రెట్ల పెరుగుదల. గతేడాది నీట్లో అత్యుత్తమ స్కోర్ 686 దగ్గరే ఉంది. అది ఈసారి 715 వరకు పెరిగింది. 501 ఆ పైన స్కోర్ చేసినటువంటి విద్యార్థులు గతేడాదితో పోలిస్తే దాదాపు డబల్, అంటే 2 రెట్లు అవ్వడం జరిగింది ఇయర్ 2026లో. జాతీయ స్థాయిలో గతేడాది 501 ఆ పైన స్కోరు సాధించినటువంటి వాళ్ళు 51,511 మంది ఉంటే, అదే 2026లో 89,341 మంది 501 అండ్ అబౌవ్ స్కోర్ చేసినటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. అంటే 38,000 స్టూడెంట్స్ ఈ జోన్లోకి, అంటే 500 అబౌవ్ జోన్లోకి రావడం జరిగింది 25తో పోలిస్తే. ఓకే, సో టాప్ స్కోరర్ల మధ్య పోటీ తీవ్రంగా ఉండనున్న నేపథ్యంలో గతేడాదితో పోలిస్తే ప్రభుత్వ కోటా ఎంబీబీఎస్ సీట్ల కటాఫ్ 15 నుంచి 30 మార్కులు పెరిగే అవకాశం ఉందని నిపుణుల అంచనా వేస్తున్నారు. ఓకే, సో ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ ఇక్కడ నేను చదువుతున్నది న్యూస్లో వచ్చినటువంటి ఆర్టికల్ అనమాట. ఓకే, 501 ఆ పైన వచ్చినటువంటి వాళ్ళు 89,341 మంది ఉన్నారు. అంటే సో లాస్ట్ ఇయర్ ఏపీలో లాస్ట్ రౌండ్ కట్ ఆఫ్ వచ్చేసి దాదాపు 89,000 ఉనింది. అంటే సో అదే ర్యాంక్ వరకు, ఆ ర్యాంకుల వరకు సీట్ వస్తే, సో అంతే మంది ఆ జోన్లో మన ఏపీ వాళ్ళు ఉంటే, అంతకన్నా ఎక్కువ ఉంటే మళ్ళీ కట్ ఆఫ్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో అంటే 89,000 కూడా సీట్ రాకపోవచ్చు. ర్యాంక్ అనేది, మార్క్స్ అనేది ఇంకా 5 మార్క్స్ దగ్గరే కట్ ఆఫ్ అనేది ఉండొచ్చు. సో సేమ్ అదే ఫాలో అయితే 501 మార్క్స్ దగ్గర 89,000 ర్యాంకే ఉంటే అక్కడ కట్ ఆఫ్ అనేది ఏపీలో ఉండొచ్చు ఓపెన్ కేటగిరీకి. సో లేదంటే ఇక 510 వరకు కూడా కట్ ఆఫ్ అనేది ఏపీలో ఉండే ఛాన్సే ఉందన్నమాట. ఓకే, ఇది ఓపెన్ కేటగిరీకి సంబంధించి. ఇక నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ విడుదల చేసిన స్కోర్లు, ఆల్ ఇండియా ర్యాంకుల ఆధారంగా విద్యార్థులు తల్లిదండ్రులు అంచనాల్లో తలమునకలయ్యారు. రాష్ట్రం నుంచి నీట్లో అర్హత సాధించిన విద్యార్థులు వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది. అంటే డిస్ప్లే ర్యాంక్స్ ఏ స్టేట్స్ కి సంబంధించి ఆ స్టేట్స్ కి రావాల్సి ఉంది. ఈ జాబితా విడుదలైతే రాష్ట్ర స్థాయిలో ఎంబీబీఎస్ సీట్లకు నెలకొన్న పోటీపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నీట్ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఎంసీసీ మరికొద్ది రోజుల్లో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ షెడ్యూల్ను ప్రకటించనుంది. అనంతరం ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ఎంసీసీ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. రాష్ట్ర స్థాయి కౌన్సిలింగ్ ను ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్వహిస్తుంది. ఓకే, ఎన్డీఏ నుంచి రాష్ట్ర అర్హుల జాబితా అందాక రాష్ట్ర స్థాయి కౌన్సిలింగ్ కి హెల్త్ వర్సిటీ దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఆల్ ఇండియా తొలి విడత కౌన్సిలింగ్ ముగిశాక రాష్ట్ర స్థాయిలో తొలి విడత మొదలవుతుంది. రౌండ్ 1 ఆల్ ఇండియా ముగిసిన తర్వాత స్టేట్స్ లో రౌండ్ 1 స్టార్ట్ అవుతుంది. సో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో, గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో 15% సీట్లను ఆల్ ఇండియా కోటాలో భర్తీ చేస్తారు.
మిగిలిన 85% సీట్లను ప్రైవేట్ కళాశాలల్లో మొత్తం సీట్లలో 50% సీట్లను కన్వీనర్ కోటా కింద హెల్త్ వర్సిటీ భర్తీ చేస్తుంది. ప్రైవేట్ కాలేజీలో మిగిలిన 50% సీట్లలో 35% బి, 15% సీట్లను సి కేటగిరీల కింద వర్సిటీనే నింపుతుంది. ఇక 23-24 నుంచి రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైనటువంటి ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఆల్ ఇండియా కోటా 15% పోను మిగిలిన 80% సీట్లలో సగం సీట్స్ కన్వీనర్ కోటా కింద, అంటే 40% కన్వీనర్ కోటా కింద, 40% సగం సెల్ఫ్ ఫైనాన్స్ కి కేటాయిస్తారు. ఇక్కడ కూడా మనం చూస్తున్నది ఏంటంటే కట్ ఆఫ్స్ అనేది ఈసారి మనకి ఎఫెక్ట్ అనేది కొంత కట్ ఆఫ్ పెరగవచ్చు అనేది సూచనలు అయితే సూచిస్తున్నాయి. ఇక తెలంగాణలో చూసినట్లయితే 430 వరకు కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ 2 లక్షల వరకు సీట్ వచ్చినటువంటి సందర్భం ఉంది కాబట్టి అక్కడ మనకి ఆ ర్యాంక్కి ఆల్మోస్ట్ 425 to 430 కట్ ఆఫ్ ఓపెన్ లో ఉండే ఛాన్సే మనకి కనిపిస్తుంది. ఓకే, ఇక ఇది మనకి ఆ జోన్ లో ఎంత మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు టాప్ 10,000 ర్యాంక్ వచ్చేసి మనకి 600 దగ్గర 10,000 మెంబర్స్ ఉన్నారు. ఆ 600 నుంచి 576 దగ్గర 20,000 అనేది స్టూడెంట్స్ ఉండడం జరిగిందనమాట. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి టాప్ 10,000 లో ఇంత ముందు లాస్ట్ ఇయర్ 380 మెంబర్స్ ఉన్నారు. ఈసారి కూడా ఏదైనా నార్త్ లో మీరు అన్నట్లు ఎక్కువ వచ్చాయి, సో ఇక్కడ తక్కువ వచ్చాయన్నారు కాబట్టి ఒక 320 వరకు ఉండే ఛాన్స్ ఉంటే, ఇంకొక మనకి కొద్దిగా ఒక +4 కట్ ఆఫ్ అనేది -4 అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది. అంటే మనకి 425 దగ్గర కట్ ఆఫ్ అనేది ఉండొచ్చు. సీట్స్ పెరిగితే మనకి ఇంకొక 3-4 మార్కులు తగ్గే ఛాన్స్ తెలంగాణలోను అలాగే ఆంధ్రప్రదేశ్లోనూ ఉంటుంది. సో ఇక ఆ ర్యాంకులను బట్టి చూస్తే 89,000 దగ్గర మనకి అనుకుంటే, ఓఈలో వచ్చేసి ఇంతకుముందు 486 దగ్గర మనకి 67,000 ర్యాంక్ దగ్గర ఆగింది. ఈసారి చూస్తే మనకి 512 మార్క్స్ వరకు కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో యాజ్ ఇట్ ఈస్ గా 25 లాగుంటే ఇంకొక +4 మార్క్స్ పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇంకా సీట్స్ ఇంక్రీజ్ అయితే ఒక 4 మార్కులు తగ్గచ్చు. సో 510 to 515 మధ్యలో ఓసీకి ఆంధ్ర యూనివర్సిటీ కింద ఉండే ఛాన్స్ ఉంది. సో అదే విధంగా ఇందాక మనం చెప్పినట్టు ఎస్విఈలో 89,000 ర్యాంకుకి మనకి 501 వచ్చినటువంటి వాళ్ళకి 89,000 ప్లస్ వచ్చింది కాబట్టి మనకు అరౌండ్ 500-505 వరకు ఎస్విఈలో కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకే, సో ఇది మనకు ఈ ఆర్టికల్లో వాళ్ళు ఇచ్చినటువంటి డేటాను బట్టి ఎలా ఉంటది ఏమి అనేది మరొకసారి నేను చెప్తూ ఉన్నానన్నమాట. ఓకేనా, ఇక ఆల్ ఇండియాలో చూసినట్లయితే మనకి 9,000 ప్లస్ సీట్స్ పెరిగాయి అని చెప్తున్నారు. సో 9,000 అనేది 3 రకాలుగా, ఒకటి ఫ్రీ గవర్నమెంట్ కాలేజెస్లో, 2 డీమ్డ్ యూనివర్సిటీలో, తర్వాత ఎన్ఆర్ఐకి సంబంధించినటువంటి సీట్స్, ఇవన్నీ కలిపి 9,500 అయితే, సో గవర్నమెంట్ ప్యూర్గా ఫ్రీ కోటా కింద 2,500 నుంచి 2,700 వరకు ఒకసారి ఎన్ఎంసి వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే మీకు తెలుస్తుందన్నమాట. ఓకే, సో ఈ సీట్స్కి మనకి ఇంతకుముందు 27,000 వరకు కట్ ఆఫ్ ఉంటే ఈసారి 30,000 వరకు పెరిగే ఛాన్స్ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ దాదాపు 30,000 ర్యాంకు 560 దగ్గర వచ్చిందనమాట. ఓకే, సో ఓపెన్ కట్ ఆఫ్ ఆల్ ఇండియా లెవెల్లో 560 వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇవి మనకి పెరిగినటువంటి సీట్స్ని బట్టి, తర్వాత ఎక్కడ క్లస్టర్ ఉంది అనే దాన్ని బట్టి, సో మనకి ప్రతి 10,000కి మార్క్స్ ఎన్ని తగ్గుతూ వచ్చాయి అని చూసుకున్నట్లయితే 600 నుంచి 10,000 ర్యాంక్ వరకు, 10,000 నుంచి 20,000 వరకు కొద్దిగా ఎక్కువ మార్క్స్ దగ్గర ఉన్నాయి. కానీ తర్వాత
చేంజ్ అనేది వేరియేషన్ చాలా పెద్దగా కనిపించట్లేదు. కొంత కన్సిస్టెన్సీ అయితే కనిపించిందనమాట. సో ఇవన్నీ కూడా మనకి కట్ ఆఫ్ మీద ఒక నంబర్ ఆఫ్ క్వాలిఫైడ్ పీపుల్ తగ్గితే మీరన్నట్లు ఓవరాల్‌గా మనకి కట్ ఆఫ్ తగ్గే ఛాన్స్ ఉంటది అనేది వాస్తవం. బట్ ఏందంటే అదొక్కటే పారామీటర్ కాదు. సో ఓవరాల్‌గా క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఓసీకి 213 గాను, మిగతా క్యాస్ట్‌లకు కూడా 167 అలా పెరిగిన సందర్భం. సో అంటే మార్క్స్ స్కోరింగ్ అనేది పిల్లలు బయాలజీలో బాగా చేయడం వల్ల ఈ కట్ ఆఫ్ స్కోర్ అంటే క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ అనేది పెరిగింది ఈసారి. సో ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకుంటే మనకి తెలంగాణలో 430, 425 వరకు ఓపెన్ కేటగిరీలో కట్ ఆఫ్ ఉండొచ్చు. అదేవిధంగా 512 to 516 వరకు ఏయులో, 500 to 505 వరకు ఎస్వీఈలో ఓపెన్ కేటగిరీలో కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకే, సో ఇది ఓన్లీ ప్రిడిక్షన్స్ మాత్రమే బేస్డ్ ఆన్ ద డేటా అవైలబిలిటీని బట్టి. సో ఇది ఖచ్చితంగా ఈ మార్క్ దగ్గరే కట్ ఆఫ్ ఉంటుందని కాదు. సో ఇది ఓవరాల్గా పరిస్థితి. నీట్కి సంబంధించినటువంటి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ అయినా ఈ ఛానల్లో ఉంచడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు వీడియోస్ చేస్తాను. సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అదేవిధంగా వీడియోని లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.